వచ్చింది ఎందుకంటే ఈ ఇంట్లో కమల అని చెప్పేసి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ మనుషులందరినీ చంపుతూ ఉందని ఒక అతను నా దగ్గరకు వచ్చి వేడుకున్నాడు. కనుక మనం ఈరోజు ఈ కమల ఆత్మని ఈ ఇంటిలోంచి తరిమి కొట్టి దాని ఆత్మకి విముక్తి కలిగించాలి. అసలు ఈ కమల ఎవరు స్వామి? కమల అనేది ఒక ప్రేతాత్మ, చాలా ప్రమాదకరమైన దెయ్యం. తనకి కనిపించిన ప్రతి మనిషిని ఆ కమల చంపేస్తూ ఉంటుంది. మరి మనం లోపలికి వెళ్తే అది మనం చంపదా స్వామి? మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మన ప్రాణాలకి ప్రమాదం. ఏ చిన్న తప్పు జరిగినా ఆ కమల వచ్చి మనల్ని చంపేస్తుంది. పదండి లోపలికి వెళ్దాం. స్వామి, ఈ డోర్కి ఎవరో మంటలు పెట్టారు. మనం లోపలికి రాకూడదని ఆ కమల ఈ ద్వారానికి మంటలు పెట్టింది. ఈ మంటల్ని మనం ఆర్పడానికి వెళ్ళి మీరు నీళ్లు తీసుకురండి. రే, నేను ఇందాక వచ్చేదారిలో ఒక పైపుని చూశాను రా, కానీ దానికి హ్యాండిల్ లేదు. నేను వెళ్ళి హ్యాండిల్ని ఎదుగుతాను, నువ్వు వెళ్ళి బిందెని తీసుకురా నీళ్లు పడ్డానికి. అలాగేరా. రే, దొరికిందిరా హ్యాండిల్. రే, నాకు కూడా బిందె దొరికింది, పదంగా నీళ్ళు పట్టేద్దాం. రే, బిందె కింద పెట్టరా. మంటలు అర్పేసాం, పదండి స్వామి లోపలికి వెళ్దాం. ఇక్కడ నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్న అలికిడి చేసినా సరే ఆ కమల ఆత్మ వచ్చి మనల్ని చంపేస్తుంది. పొరపాటున ఏమన్నా సౌండ్ చేస్తే ఏం చేయాలి స్వామి? ఒకవేళ పొరపాటున మీరు ఏదైనా శబ్దం చేస్తే అక్కడి నుండి వెంటనే వెళ్ళి ఏ బీరువాలోనో లేకపోతే మంచం కిందో ఆ కమలకి కనబడకుండా దాక్కోండి, లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది. అలాగే స్వామి, మనం ఇప్పుడు అసలు ఈ కమలాన్ని ఎలా అంతం చేయబోతున్నాం స్వామి? ఈ ఇంట్లో మనం ఒక యజ్ఞాన్ని జరిపించాలి. ఆ యజ్ఞానికి సంబంధించిన సామాన్లు ఈ ఇంట్లో ఒక్కొక్క చోట ఉన్నాయి. మనం ఈ ఇంటి మొత్తం గాలించి ఆ యజ్ఞానికి సంబంధించిన సామాన్లన్నీ మనం యజ్ఞం జరిగే ప్రదేశానికి తీసుకురావాలి. ఈ యజ్ఞం జరిపించడానికి ఏ సామాన్లు కావాలి స్వామి? మీరు వెళ్ళి గంగా జలాన్ని మరియు కలశాన్ని వెతకండి. నేను వెళ్ళి ఉప్పుని పూజ సామాన్లని వెతుకుతాను. కానీ ఒక్క విషయం, చాలా జాగ్రత్త. అలాగే స్వామి. రే, పదరా. రే, ఇక్కడ ఏదో పెయింటింగ్ ఉందిరా, దెయ్యం కళాపిపాస అనుకుంటా. మంచి మంచి పెయింటింగ్లు పెట్టుకుందా. రే, మనం ఇక్కడికి వచ్చింది పెయింటింగ్లు చూడడానికి కాదురా, ఆ కమలాన్ని ఇక్కడ నుంచి పంపించేయడానికి. ఏదైనా తేడా జరిగిందనుకో మన ఇద్దరికే బడి పూజే. తెరలే గాని రే, నాకు అక్కడ ఏదో కనపడుతుందిరా. రే, కలసం దొరికేసిందిరా, ఇదిగో కలసం. సూపర్ రా, మనం తీసుకెళ్లి స్వామీజీకి ఇచ్చి మనం వెళ్ళి గంగాజలం ఎత్తుకుదాం, పద. షజ్జామజ్జఖరాజ్జవీర్జవసుధాజ్జాలాంష్టమడ్గాఖరే జడ్జట్కిక్కిధరాజ్జరేట్ ఫణఘన ఖజ్జోతవీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమలుట్ ప్రజట్ప్రియపదాగ్ర్యడగ్రడ్గ్రహ పాదౌటేట్ పర్టటట్ ప్రట స్వామి, ఇదిగోండి కలసం. స్వామి, మేము వెళ్ళి ఆ గంగాజలాన్ని కూడా వెతికి తీసుకొస్తాం స్వామి. అలాగే వెళ్ళిరండి. రే, ఆగరా. ఇక్కడ చూడరా, ఎవడో గంటను కట్టాడు. ఇదేమన్నా గుడి ఏంట్రా? ఎక్కడ గంట ఎవడు కట్టుంటాడంట? గురి, నేను ఎప్పుడూ స్కూల్లో ఉన్నప్పుడు చూసాను రా ఇలాంటి గంటనే. ఇది కమల ట్రాప్ కాదు కదా. నాకెందుకో ఒక్కసారి గంటను కొట్టాలనిపిస్తుందిరా. రే, కొట్టదా? వద్దురా. రే, ఎంత పని చేసావురా. ఇప్పుడు కమల వచ్చేస్తుందిరా, పదవేలు దాక్కున్నాం.
రే స్వామీజీ చెప్పినట్టు ఆ బీరువాలో దాక్కున్నాం పద. అమ్మయ్య వెళ్ళిపోయిందిరా. ఒరే ఇంకోసారి నన్ను తీట పనులు ఏమైనా చేసామనుకో మన అస్థికలింగ్ గంగలో కలిపేస్తారు. సర్లేరా. రే ఈ టేబుల్ మీద ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూడు. అవునా? రే ఈ ఏనుగు బొమ్మలు తిరుగుతున్నాయిరా. అంటే వీటిని కరెక్ట్ డైరెక్షన్లో కనుక పెట్టగలిగితే ఈ కింద సొరుగు ఓపెన్ అవ్వచ్చు. రే ఏ డైరెక్షన్ కరెక్టో మనకి ఎలా తెలిసేది? రే స్టార్టింగ్ మనం ఒక పెయింటింగ్ చూసాం కదరా, నాకు ఎందుకో ఆ పెయింటింగ్లు ఏ డైరెక్షన్లో ఉన్నాయో ఆ డైరెక్షన్లో వీటిని పెడితే ఓపెన్ అవుద్ది అనిపిస్తుంది. అవునా? అయితే ఆ డైరెక్షన్లో పెట్టారా ఓపెన్ అయిపోద్ది. రే నువ్వు సూపర్ రా. మనకు ఆ గంగాజలం ఉండే బీరువా కీ కూడా దొరికేసింది. పద మనం ఇంకెళ్ళి గంగాజలం తీసుకొచ్చేద్దాం. రే అదిగోరా గంగాజలం ఉండే బీరువా, ఓపెన్ చేయరా. రే పదరా ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. రే గుడ్డోడు వారా అలా బద్దలు కొట్టేసావు. ఏదో ఒక తీటపడి చేయకుండా ఉండలేవారా నువ్వు? ఉరే కమలా వచ్చేస్తారా. పదరా మనం వెళ్ళా బెడ్ కింద దాక్కుందాం. రే నాకెందుకో ఒకసారి కమల ఎలా ఉంటుందో చూడాలని ఉందిరా. ఒరే నువ్వు ఆ కమలాన్ని చూస్తే అదే మన ఇద్దరికి ఆఖరి చూపు అవుద్దిరా. నువ్వు ఇలాంటి తీట పనులు ఏం చేయకురా. ప్రశాంతంగా దీని కింద కూర్చోరా. ఆ కమల వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. అమ్మయ్య కమల వెళ్ళిపోయింది. పదరా ఇంక బయలుదేరదాం. जखराज्जवीज्य वसुधाज्जालांश्चमड्गाखरे जड्जट्किट्किधराज्जरेट् फणघनः खड्जोतवीड्यद्भ्रमा వీడ్యాలుడ్భ్రమలుడ్ప్రజ. స్వామి ఇదిగోండి స్వామి గంగాజలం. అక్కడ పెట్టండి. ఇప్పుడు మనం ఈ యాగం ఆఖరి దశకి చేరుకున్నాం. ఇప్పుడు మనం ఈ కమలాన్ని ఈ యాగం దగ్గరికి రప్పించి దాని ఆత్మకి విముక్తి కలిగించాలి. మనల్ని ముప్పు తిప్పలు పెట్టింది స్వామి దెయ్యం. అంత సులువుగా ఇది యాగం దగ్గరికి వస్తుందా స్వామి? ప్రతి దెయ్యాన్ని అదుపులో పెట్టుకున్న ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా నా దగ్గర ఉంది. ఇది చదివిన తరువాత ఆ కమలాయే కాదు ఏ దెయ్యమైనా మనం చెప్పిన మాట వినాల్సిందే. అలాగే స్వామి. కిట్టట కిటటట్ట కిట్టట కిటట్టటోన్ముఖటంకృతి స్ఫుటోత్కట తటః వినిస్తన వియత్తల దిక్తట తాటితార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేషపాశినా ధన ధన ఢమృఢమృఢన ఢమృణ ఢమృణ ఢంఢనోద్ధనం ధననటనత్వదీయ ఢమరుత్థ మదార్భట ఢంకృతి ప్రజృంభణ త్రుటితాభ్రతార గణరాజ దినేశ ముఖగ్రహ ప్రఘర్షణ గుణతాండవాటన ఢకారనుత బసవేషపాశినా. ఆ కమలాన్ని అంతం చేసి మనం ఇక్కడికి వచ్చిన పనిని విజయవంతంగా పూర్తి చేసాం. ఇంకా మనకి ఈ ఇంటితో పని లేదు. పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే స్వామి.